చెప్తుంది అదే, లేదా మొదటి నుంచి చెప్తుంది అదే. అక్రమం అనేది ఎర్రచందనం చేశారు. ఎట్లా వెళ్ళింది ఎర్రచందనం? నిషేధిత జాబితాలో లేదు కాబట్టి పోయింది, అంతే కదా. నిషేధిత జాబితాలో ఒక రేషన్ బియ్యం చేర్చు నువ్వు దమ్ముంటే. కేంద్ర ప్రభుత్వం చేత చేర్పించాలి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిషేధిత జాబితా ఏంటంటే బియ్యంలో దాన్ని ఏమంటారు, మన బిర్యానీ రైస్ మాత్రమే నిషేధం ఉంది. అది తప్పి బాస్మతి రైస్, సరే బాస్మతి రైస్ ఒక్కటి మాత్రమే నిషేధం ఉంది. మిగతా ఏ రకం బియ్యమైనా నువ్వు పంపించుకోవచ్చు. నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావంటే నువ్వు దానికి ఒక ఓచరు, దాని సిస్టమ్, ఎవరి నుంచి వచ్చింది ఏంటి మొత్తం లెక్క ఉంటుంది అక్కడ. వాడెక్కడి నుంచి కొనుక్కొచ్చాడో కూడా లెక్క ఉంటుంది. పబ్లిక్ దగ్గర నుంచి కొనుక్కోకూడదని భారతదేశంలో నిషేధం లేదు. నేను ఇది మళ్ళీ చెప్తున్నా. బియ్యం ఒక వ్యాపారస్తుడు ఒక ఇంటి దగ్గర నుంచి కొనుక్కోకూడదని ఎవడు బ్యాన్ పెట్టాడు? బ్యాన్ పెట్టినప్పుడు ఇంకా దాంట్లో నేరం ఏంటి? ప్రజలు అమ్మకూడదని ఎవడు బ్యాన్ పెట్టాడు? ఇంకెట్టా కాపుతారు మరి? ఇందులో నష్టపోతున్న మాట వాస్తవం. దీంట్లో దేశం నష్టపోతుంది, రాష్ట్రం నష్టపోతుంది వాస్తవం. కానీ దీని వలన ప్రయోజనం పొందే ఇతర రంగాల్ని దృష్టిలో పెట్టుకునినే గత 25-30 ఏళ్ల నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది.